Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the series Bahish Karna. Season 1, 1 to 7 episodes. Each episode approximately 30 to 45 minutes రన్ టైంతో జీ5లోని ఈ సిరీస్ అయితే ఇవాళ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే వన్ టైం వాచ్ సిరీస్. ఇట్స్ ఏ రివెంజ్ డ్రామా సిరీస్. అలాగే అంజలి గారు ఇందులోని నెగిటివ్ రోల్ అయితే ప్లే చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ మూవీ అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోనైతే నెగిటివ్ రోల్ ప్లే చేశారు. సో సెకండ్ ఇది ఒక వెబ్ సిరీస్ కాబట్టి ఇందులో కూడా నా నెగిటివ్ రోల్ అయితే ప్లే చేయడం అయితే జరిగింది. ఇంకా సోది లేకుండా నా రివ్యూలోకి వెళ్ళిపోతే మాత్రం అసలు దర్శి అండ్ లక్ష్మి వీళ్ళిద్దరికీ అసలు ఎందుకు పెళ్ళి జరిగింది, దీంతోపాటు దర్శి అసలు ఎందుకు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, అలాగే పెద్దపల్లి విలేజ్ గుంటూరు జిల్లాలోని అసలు ఆ పెద్దపల్లి విలేజ్లోని అసలు అమ్మాయిలు ఎలా మిస్ అవుతున్నారు, ఎందువల్ల మిస్ అవుతున్నారు, దాని గల కారణాలు ఏంటి, ఇదంతా తెలియాలంటే ఈ సిరీస్ని అయితే మీరు కన్ఫామ్గా చూడాల్సిందే. ఎపిసోడ్ 6 లాస్ట్ ఫైనల్ 10 మినిట్స్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది ఎపిసోడ్ 6 మాత్రం. అలాగే ఫస్ట్ ఎపిసోడ్ అంటే నాకు కొంచెం మనకి కన్ఫ్యూజింగ్గా అయితే ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, ఎలా వెళ్ళబోతుంది, అసలు ఎలా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ అయితే మనకి రాదు ఫస్ట్ ఎపిసోడ్ అయితే. సెకండ్ ఎపిసోడ్ నుంచి అసలు మనకి కథ అంతా అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇందులోని మెయిన్ క్యారెక్టర్స్ అయితే రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అంజలి, అనన్య నాగల, షణ్ముఖ్, మెహబూబ్ బాషా వీళ్ళందరూ అయితే ఇందులోని మెయిన్ రోల్ అయితే ప్లే చేయడం అయితే జరిగింది. దీంతో పాటును హీరో వాళ్ళ కూతురు క్యారెక్టర్ అయితే సిరి అనే ఒక అమ్మాయి చేసింది. తను కూడా చాలా బాగా అయితే చేయడం అయితే జరిగింది. మెయిన్ క్యారెక్టర్ అయితే అంజలి, రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగల వీళ్ళు నలుగురు మాత్రం మెయిన్ రోల్ అయితే లీడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ మొత్తం ఈ 6 ఎపిసోడ్స్లోని నాకు 6th ఎపిసోడ్ మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చింది. అలాగే ఇది ఒక 18+ వెబ్ సిరీస్. సో ఫ్యామిలీతో మాత్రం చూడకండి. మొత్తానికైతే సిరీస్ అయితే వన్ టైం వాచ్ అని అనిపించింది. అంటే చాలా రొటీన్గా అనిపించింది, కానీ ఏదైనా కొంచెం కొత్తదనంగా తీసారా అని అనుకుంటే మాత్రం నాకేం అనిపించలేదు. రిటన్ అండ్ డైరెక్టర్ బై ముఖేష్ ప్రజాపతి. ఏదైనా కొంచెం కొత్తగా ఉంటుందని అయితే నేను స్టోరీ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో నాకైతే కొత్తగా ఏం అనిపించలేదు, రొటీన్గా అనిపించింది. ఏదో కొంచెం వైలెన్స్ కూడా కొంచెం ఏదో పర్వాలేదు అనిపించింది. అలాగే 6th ఎపిసోడ్ మాత్రం మీరు మిస్ కాకండి. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.